హాయ్, గుడ్ మార్నింగ్, సలాం లేకుం, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఓకేనా. ఈరోజు వీడియో ఏంటంటే, లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే, ఒక అతను ఆయన 20 ఏళ్ళ క్రితం కువైట్కి వచ్చాడంట. సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తూ ఉంటారు, వైరల్ అవుతుంది. ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు సోషల్ మీడియాలో. 20 ఏళ్ళ క్రితం ఆయన కువైట్కి వచ్చి వెళ్ళిపోయినాడు, ఇండియాలో ఉన్నాడు, ఇప్పుడు సెటిల్ అయినాడు. అతను ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటంటే, కువైట్ గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. అది ఏంటంటే, ఆడవాళ్ళను యూజ్ చేసుకుంటారు, కువైట్ వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మనం తప్పు చేయకపోయినా కూడా మనల్ని జైళ్ళల్లో వేపించేస్తారు, అది ఇది అని చెప్పి చాలా గలీజు మాటలు అవన్నీ మాట్లాడాడు ఆయన. అది కొంచెం ఆడవాళ్ళను కించపరిచినట్లు అనిపించింది. అది పద్ధతి కాదు అసలు. అది పాతకాలంలో ఇప్పుడు 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట అలాంటి ఉండొచ్చు, నేను కూడా చెప్పగలను, ఉండొచ్చు, ఆ కాలంలో ఉండింటే. ఎందుకంటే నేను కూడా ఇక్కడ కువైట్లో ఉండే వాళ్ళ పాత వాళ్ళని అడిగి తెలుసుకునే అప్పట్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, కువైట్లో జనరేషన్ మారింది, అలా లేదు ఇప్పుడు. ఎందుకంటే జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అలా లేరు అనమాట, చాలా పద్ధతిగా ఉన్నారు. అలాంటి ఏంటనేది జరగడం లేదు, ఆయన చెప్పినట్టు ఇక్కడ కువైట్లో జరగడం లేదు. అదంతా తప్పు, అదంతా ఫేక్ మాటలు అవన్నీ. ఇక్కడ కువైట్లో కూడా ఆయన మాట్లాడిన మాటలకు చాలా రియాక్ట్ అవుతారు ఆడవాళ్ళు కూడా, కువైట్లో ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే నువ్వు అందరినీ కలిపేసినావు, అందరినీ అంటున్నావు, ఎవరు చేసేది అలాంటి తప్పులు, ఎవరో చేస్తా అంటే మేము అందరం చేస్తామా అని చెప్పేసి చాలామంది టిక్టాక్లలో వీడియోలు చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఆ ఇంటర్వ్యూ ఆయన మీద చాలా ట్రోలింగ్ చేస్తారు. కాబట్టి ఆయన అలా మాట్లాడడం కూడా చాలా తప్పు అనమాట. అలా లేదు, కువైట్ లేదు, జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు చాలా మారింది. వీళ్ళు కూడా చదువుకుంటారు, ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ తెలుసు వీళ్ళకు. ఎలా ఏంటి, ఎవరు పని వాళ్ళు, ఎవరు మనోళ్ళు, ఎవరు బయట వాళ్ళు అనేది అన్నీ తెలుసు వీళ్ళకు. వీళ్ళు పని వాళ్ళను అట్లా చేసే అంత రకాలు ఇప్పట్లో జనరేషన్ అయితే లేరు. పాత వాళ్ళల్లో ఉండింటాయి, జరిగింటాయి అప్పట్లో. ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్కువ, ప్రతి ఒక్క చేతులలో సెల్లులు కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క ఏది చిన్న విషయం జరిగినా కూడా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో తీసి పెట్టేస్తారు, మా ఇంట్లో ఇట్లా జరిగింది, మా ఇంట్లో బాబా ఇట్లా అన్నారు, మామ ఇట్లా అన్నారు, పిల్లలు ఇట్లా అన్నారు, ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని ప్రతి ఒక్కటి వైరల్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా భయపడతారు, ఇప్పుడు ఏదైనా చేయాలని కూడా భయపడతారు. ఇక్కడ అదిగాక సిస్టమ్స్ కూడా ఇక్కడ కువైట్లో చాలా కఠినంగా ఉన్నాయి. తప్పు అనేది ఉన్నారంటే ఎవరు కువైటోడని కాదు, బయటోడని కాదు, ఎవడని కాదు, అందరికీ ఒకేలాగే ఉంది శిక్ష ఇక్కడ. కాబట్టి అలాంటిది ఏం జరగలేదు. ఆయన అట్లా మాట్లాడడం తప్పు. ఆయన క్షమాపణ చెప్తే కూడా చాలా మంచిది. కువైట్లో చాలామంది రియాక్ట్ అవుతారు, ఆడవాళ్ళు కూడా టిక్టాక్లలో వైరల్ అయిపోతుంది. అందుకోసమని నేను కూడా ఈ వీడియో చేయడం. అలాంటిది ఏం లేదు, హ్యాపీగా రావచ్చు, రావాలనుకునే వాళ్ళు కువైట్కు హ్యాపీగా రావచ్చు. కానీ రావాలనుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా, అయిన వాళ్ళ ద్వారా రండి. ఏజెంట్ల ద్వారా వచ్చి ఇబ్బందులు పడి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఏజెంట్ అక్కడ ఇండియాలో ఉన్నంత వరకు ఒకలాగా చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా చెప్తారు. పలకరు, ఇక్కడికి వచ్చిన తర్వాత పలకరు. ఆ ఇల్లు ఎలాంటిది ఏంటి అనేది కొత్తలో అనేది ఎవరికైనా భాష రాదు కాబట్టి, మనం ఇక్కడికి దేశం మారుతాం కాబట్టి, వాతావరణం మారుతుంది కాబట్టి ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది, కొంచెం భయం ఉంటుంది. ఆ భయంలో ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలకు దానికి ఏందో మమ్మల్ని కొట్టేదానికి వచ్చేసినారు, ఆశేదానికి వచ్చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడలే అంత, కువైట్ వాళ్ళు మాట్లాడడమే అంత, వాళ్ళు ఆ విధంగానే మాట్లాడతారు. అది మనం తప్పుగా అర్థం చేస్తున్న దానికి మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది అనమాట. కానీ తప్పు అది, అట్లా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ అలా మాట్లాడడం ఆయన చాలా తప్పు. అలాంటి ఏం లేదు, జనరేషన్ మారింది, ఇక్కడ కూడా తెలుసుకుంటారు వీళ్ళు ఎవరు ఏంటి అనేది, ఎలా నడుచుకోవాలనేది పద్ధతులు మారినాయి, బాగుంది. అలాంటిదని ఏం లేదు. మనం ఏదైనా 10 రూపాయలు సంపాదించుకోవాలన్నప్పుడు ఓపిక అనేది ఉండాలి, ఓపికతో ఉండి చేసుకుంటే అన్నీ బాగుంటాయి. అది విషయం. ఒకటి అయితే చెప్పగలను, ఏదైనా మనం ఉండే పద్ధతిలో ఉంటుంది, మనం నడిచే పద్ధతిలో ఉంటుంది. ఏదైనా కూడా మనం అంటూ చనువు ఇచ్చినారంటే ఎవరైనా, బయటోడైనా కువైటోడైనా ఎవడైనా కూడా మనం అనేది చనువు ఇచ్చినారంటే కానీ ఎవడైనా ఆశిస్తాడు. అది సహజం. మనం ఉండే పద్ధతి మనం బాగుండాలి. మన పద్ధతి మనం ఏంటి, వచ్చింది 10 రూపాయలు సంపాదించుకోవడానికి, కష్టపడి చేయడానికి అని వచ్చినామనేది మనసులో పెట్టుకొని ముందుకెళ్ళి చేసుకోవాలి తప్పితే అలాంటి ఆలోచనలు ఇక్కడ పెట్టుకోవద్దు. మనం అంటూ ఛాన్స్ ఇచ్చారంటే ఎవరైనా ఇదవుతారనమాట, ఫాలో అవుతారనమాట. కాబట్టి మనం అంటూ ఒక పద్ధతి పెట్టుకొని ముందుకెళ్తే ఏం కాదు. ఎంతోమంది వచ్చి ఇక్కడ కష్టపడే వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఉండే వాళ్ళు ఉన్నారు.
కొందరు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళు కావాలనుకొని పోయిన వాళ్ళతో మనం ఏం చేయలేం దానికి. అలాంటిదంతా కోవిడ్ వాళ్ళు చెడిపేసినారంటే తప్పు కదా అది. అది వాళ్ళ ఇష్టం. అది నువ్వంటూ పద్ధతిగా ఉన్నారంటే ఎవడు కోవిడ్ ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు. అదే అన్నమాట ఇక్కడ. కాబట్టి అలా మాట్లాడడం తప్పు. అది నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, లేదా బయట వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే ఆడవాళ్ళు అనేది. ఇప్పుడు నేను కూడా 4-5 విజాలు తీశాను అనమాట ఆడవాళ్ళకి. చాలా హ్యాపీగా వచ్చి సంపాదించుకొని హ్యాపీగా వచ్చి చేసుకుంటాను వాళ్ళు. నాకు చాలా సాయం చేసినామన్నాను, చాలా మంచి పని చేసిన, 10 రూపాయలు సంపాదించుకుంటాను, ఇది ఇండియాలో మేము ఎక్కడ సంపాదించుకుంటాము, ఇంత డబ్బులు సంపాదించుకోలేము అని వాళ్ళ నోటి నుంచే నేను విన్నా. అంతేగాని అలా అందరూ అలా ఉండరు. తప్పు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకేనా? అది విషయం. అందుకే ఈ విషయాలు చెప్పడానికి కొంచెం మీకు మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? మీకు నచ్చినట్టయితే తప్పుగా మాట్లాడంటే క్షమించండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఓకేనా? అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతారు. లైక్ చేస్తే వేరే వాళ్ళకి చేరుతుంది నా వీడియో. ఓకేనా? కనీసం లైక్ అన్నా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.